అసలు ఈ సిటీలో లా అండ్ ఆర్డర్ ఉందో లేదో అర్థం కావట్లేదండి. ఏమైందండి? ఏం చెప్పంటారండి, మన తుఫాన్లో వీళ్ళిద్దరు పాకలో పోయాయి. ఎవరు వీళ్ళు? సోషల్ వర్కర్స్ అండి. వీళ్ళ దెబ్బలు తిన్నారు కదా, రౌడీ షేపులు వచ్చినాయి. బాధితులందరికీ ఇంజనీర్ గారు మున్సిపల్ గోడౌన్స్ లో ఆశ్రయం ఇచ్చారా, మీ ఇద్దరు కూడా వెళ్ళి అక్కడ ఉండండి రా అన్నాను. అది అదో పెద్ద నేరం చేసినట్టు వీళ్ళిద్దరిని ఎట్లా శటకోపం పెట్టారండి. ఎవరు? ఆడేనండి మున్సిపల్ ఇంజనీర్ రవీంద్ర గారు. మర్యాదగా మాట్లాడు, అతగాడు ఈయన తమ్ముడు. తమ్ముడు అయిన వాళ్ళైతే మాత్రం ధర్మం మాట్లాడొద్దండి. తమ్ముడు అని నిదానంగా అంటున్నారు. ధర్మమే మాట్లాడాల్సి వస్తే వీళ్ళే ఆ గొడవ దగ్గరికి వెళ్లి ఆడపిల్లలను అల్లరి చేశారని ఇంతకు ముందే కేసు పెట్టడం జరిగింది. ఎవరు పెట్టారు? 3 to 1 సార్, వాళ్ళని పిలు. వీళ్ళేనండి మా రవిబాబు మీద సై చేసుకుంది. నిజమేనయ్యా, నిజమే. కానీ మున్సిపల్ ఇంజనీర్ గారే దౌర్జన్యం చేశారని వీళ్ళు కేసు పెడుతున్నారే. ఎవడో మాట అన్నది బీచింగ్ పౌడర్ ఉతికీయగలను. ఈ కౌన్సిలర్ ఇక్కడ ఉండగా అబద్ధాలు ఆడతారేంటి? ప్రశ్నలు వేయద్దు అని సమాధానం చెప్పు. స్వాతంత్ర యోధుడిగా నా దేశం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, బ్రిటిష్ వాళ్ళలాగా వీళ్ళంతా మా మీద తిరగబడితే అల్లూరు సీతారామరాజు లాగా ఆ రవీంద్రబాబు వచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు. వీళ్ళిద్దరూ ఉట్టి ఎదవాలండి, వీళ్ళు మాట్లాడకండి. అవునండి, ఆడపిల్ల తానం చేస్తుంటే తాళాల దొడ్లే కలబోయారండి రౌడీ సచ్చినోళ్ళు. పైగా నన్ను ఓ చంప మీద కొడితే గాంధీ గారు అడుగుజాడల్లో రెండో చెప్పు చూపించాను. మొదటి దానికంటే గట్టిగా కొట్టారు సార్. అంతేకాదండి, ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తారా ఎదవల్లారా? ప్రశ్నించినందుకు మా ఇంజనీర్ బాబుని కత్తితో పొడిచారండి. అవునండి, అతగాడు ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నేను ఈ దేశానికి స్వతంత్రం ఎందుకు తీసుకొచ్చానా అని ఇక్కడ విచికిత్స పొందుతున్నాను. 3 to 1 వీళ్ళు లాకప్ లో పెట్టు. అదేమిటండి, న్యాయం కోసం వస్తే చటకోపం మానెత్తులు పెడతారేంటి? మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసి రాజ్యం వెళ్దాం అనుకుంటున్నారా? రైట్, మీకేం పర్వాలేదు, నేనున్నాను. పదండి. గాయపడిన రవీంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాడన్నారు కదా? అవునండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. మీరా? ఆగండి, ఎందుకు వచ్చారు లోపలికి? ఓహోహో, అర్థమైంది. న్యాయం కోసం పోరాడిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వచ్చారా? రజనీ, మీరు ఊరుకోండి. చట్టం వాళ్ళ చేతిలో ఉంది కదని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నోరు మూసుకొని కూర్చోమంటారా? చూడమ్మాయి, నువ్వెందుకు అలా రెచ్చిపోతున్నావో నేను తెలుసుకోవచ్చా? నిరభ్యంతరంగా. అక్కడ కొట్లాట జరగడానికి కారణం ఇంజనీర్ గారు కాదు. ఆ చైర్మన్ మనుషులు కావాలని గొడవ చెయ్యాలని గోడౌన్ దగ్గరికి వచ్చారు. ఇదేమిటి, నేను అడ్డుపడితే ఈయన గాయపరిచి పారిపోయారు. చూడండి ఎంత గాయం అయిందో. అది కాదు రజనీ, ఆయన ఏమిటండి నాకు తెలుసండి. అన్న చైర్మన్ గారు ఏజెంట్. డబ్బు గల వాళ్ళని చూసి భయపడే పోలీసు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు, అంతే కదా? సరేనమ్మాయి, నేను చైర్మన్కి ఏమవుతానో చెప్పావు. ఇంతకీ అతను నీకేమవుతాడు? ఏమవుతారా? ఈయన నాకేం అవుతారా? ఊరుకోండి, మీరు ఎందుకు కంగారు పడతారు? ఈ పోలీసులను చూసి నాకేం భయం లేదు. ఇన్స్పెక్టర్ గారు, ఆయన నాకేమవుతారని కదా మీరు అడిగింది? అవునమ్మా, అదే అడిగాను. ఆయన నాకు మూడవుతాడు. అన్నయ్య, అది తను తమ్ముడు. నాకు అర్థమైందిలే. తమ్ముడు? అన్నయ్య? అయ్యో, నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, గుడ్ బై. దట్స్ ఆల్ రైట్. తమ్ముడు, నువ్వు ఒంటరిగా ఉంటావని తోడు కోసం వచ్చాను. కానీ నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్లడమే మంచిదని తోచి వెళ్ళిపోతున్నాను. పెట్టుకో అందగాడితో నీ బదులు ఎంతుందో చూస్తానులే. రాజుకింక రాకపోతే దిద్దుకోక పంచం పెట్టుకో అందగాడితో నీ బదులు ఎంతుందో చూస్తానులే.
నీ బాబుతో చెప్పుకో బాబీ, నీ బామ్మతో చెప్పుకో బేబీ, నీ సోయగాల సోకులన్నీ ముద్దాడితే ముద్దు మూటలన్నీ పోయి నువ్వు అల్లాడితే పిల్లగాని రూపాలు మల్లె పూల దీపాలు మందం పెట్టుకో అందగాడితో నీ పదును ఎంతో చదువుతానులే. నా పట్టులో ఉన్నది గుడుము, ఆ పట్టుకే దిక్కెను నడుము, పట్టుకుంటే మాటిపోయే నీ సోకులు, దాచి పెట్టుకుంటే దాగిపోని నజుకులు. కందమామ పాడాలు సందెగాలి తాడాలు మందం పెట్టుకో అందగాడితో నీ పదును ఎంతో చదువుతానులే. రాజకీయ రాకపోతే తిట్టుకోతా మందం పెట్టుకో అందగాడితో నీ పదును ఎంతో చదువుతానులే. ఏమిటది? చూస్తున్నాను. ఏమిటి చూస్తున్నావు? ఆయన నా జాకెట్ ని నైసుగా నాజూగా రుద్దుతుంటే చూస్తున్నాను. నైస్ గా నాసుగా రుద్దుంటే అలా ఊగుతూ చూడాలా? అదా ఏమయ్యా ఇంకేం చెప్తావు? పెట్టేది ఎక్కాల. ఏమిటది? అదే ఇస్త్రీ పెట్టే. వేడెక్కడ రుద్దులేవా? కట్టండి. ఏ రుద్దిన ఉపయోగం లేదండి. అదే ఏడెక్కిన తర్వాత రుద్దితే చక్కగా అడుగుద్దండి. మనం ఒకసారి సెలవు చేసి వదిలితే 15 రోజుల తర్వాత మన పేరు చెప్పుకోవాలి. అది మన స్టైల్. అబ్బా ఎంత మంచి స్టైలు. నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావు? పోలోపలికి. అమ్మో నా జాకెట్ పాడైతేను. నేనున్నానుగా. మీకు తెలియదండి, మనం జాగ్రత్తగా ఉండకపోతే ఇష్టం వచ్చినట్టు రుద్దేస్తారు. నేనున్నానని చెప్పాగా. పోలోపలికి. అబ్బా మీరే మొగుడండి. ఏ నేనేమన్నా చాదస్త మొగుళ్ళి, ఉమ్మడి మొగుళ్ళి, దొంగ మొగుళ్ళి అనుకున్నావా? మీరు అనుమాన మొగుళ్ళండి. నువ్వు పోతావా? పోవా? మీరు రోడ్డు మీద పోయే ప్రతి ఆడదాన్ని చూడొచ్చు, నేను మాత్రం మగవాళ్ళని చూడకూడదు. మగవాళ్ళకు నీతి, ఆడవాళ్ళకు నీతి. ఏంటి బాబు ఆవిడ మిమ్మల్ని అనుమానిస్తుంది? తా మంచి తిరుగుబోతేంటి? నేను తిరుగుబోతుని, తాగుబోతునే కాదు పొగరబోతుని కూడా జాగ్రత్త. రుద్దు వద్దులే ఇడిదే. మిగతాది లోనకెళ్ళి చెంబుతో తోగుకుంటారే. దాంతో రుద్దుకుంటాను. నీకెందుకు? ఏమిటండి మీరనేది? అవును, నా కళ్ళతో చూసింది, చెవులతో వినది చెప్పాను. అందుకే కాబోలు పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తెచ్చినా సమాధానమే చెప్పేవాడు కాదు. ఇప్పుడు వాడి మనసు ఏమిటో తెలిసిందిగా. శాంతిని చేసుకోమని వాళ్ళని ఊరికే సతాయించకు. ఆశపడ్డవన్నీ అవుతాయిట్లండి. ఇదేంటి ఈ అవతారం ఎత్తావు ఇవాళ? దేవుడు 10 అవతారాలతోనే సరిపెట్టుకున్నాడు. ఈ 37 కుటుంబాల ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మనమే మొయ్యాలి గనక రోజుకు 37 అవతారాలు ఈ రజని ఎత్తక తప్పదు. అయితే నా కోసం కూడా ఒక అవతారం ఎత్తాలి నువ్వు. నీకోసం అయితే ఏ అవతారమైనా ఎత్తుతాను. మా ఉదయం నిన్ను ఒకసారి తీసుకురమ్మంది. ఎందుకు? కొలతలు కావాలి. దేనికి? అదే నీ ఒడ్డు పొడుగు పిలక నడుం అన్ని కొలతలు చూసి
నువ్వు నాకు సరిజోడువో కాదో తేల్చేస్తానంది. ఓహో పెళ్లి చూపులా? అవును. అయితే ఇంకే పదండి ఒక పని అయిపోయినట్టుంటుంది రండి. కాదు ఇలాగే వస్తావా? లేకపోతే సబ్బుతో ముఖం కడుక్కొని పౌడర్ రాసుకుంటామంటారా? అక్కర్లేదు, ముందు ప్యాంటు బనీను తిప్పేసి పుల్లింగంలోంచి స్త్రీలింగంలోకి మారిపోవు. అయ్యయ్యో చీర కట్టుకోమంటారా? బాబు నేను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత చీర కట్టుకుని ఎరగను, నా వల్ల కాదు, నన్ను వదిలేయండి. సరే కట్టుకునేవాడిని నాకు తప్పుతుందా? నేను కడతాను చీర. ఈ ప్యాంట్ మీద కడతారా? ప్యాంటు ప్యాంట్ విప్పను. విప్పకపోతే మన పెళ్లి మరో ఏడాది వాయిదా పడిపోతుంది. వద్దు బాబు వద్దు, నేను చీర కట్టుకుంటాను. సర్లే నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో కట్టుకుంటా. డాడీ డాడీ బాబాయ్ ఎవరో ఆంటీని తీసుకొస్తున్నాడు. ఏమోయ్ త్వరగా రా, నీ మరిది నా మరదల్ని వెంటబెట్టుకొస్తున్నాడు. వస్తున్నా. ఏమిటి నడక? స్టైల్ మార్చు. ఎలా? ఎలాగా చూడు. రా రజని. వదినా వదినా, ఈ అమ్మాయి రజని. ఏది నాతో పాటు ఇంతకు ముందు వచ్చిందే? పారాన్ని రాయించుకునే వరకు వచ్చి పారిపోతే ఎలా? రా. పాపం చీర కాళ్ళ కట్టుపడి. బావా చీర కాలి కట్టుపడ్డం కాదు, కాలే చీర కట్టుపడి ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. ఈనాడైనా చీర కట్టడం. పాపం మా తమ్ముడు వాళ్ళ ఉదయం దగ్గర మార్కులు కొట్టేయడానికి హఠాత్తుగా చీర కట్టి తీసుకొచ్చుకుంటున్నాడు. మమ్మీ ఆంటీ ఏడుస్తుంది. రజని అరే ఏంటిది? ఊరుకో, నన్ను క్షమించండి. కండవాళ్ళ ఆత్మీయతకు అనురాగాలకు దూరంగా పెరిగిన అనాథని నన్ను నేను రక్షించుకోవటం కోసం మొగరాళ్ళ తలపెరుస్తున్న నేర్చుకున్నానే తప్ప ఆచారాలు సంప్రదాయాలు అలవాటు చేసుకోలేకపోయాను. నాకెవరు చెప్పలేదు, చెప్పడానికి ఎవరు లేదు కూడా. ఊరుకోమ్మా, ఇక నుంచి నువ్వు అనాథం కావు, మా రవీంద్ర కాబోయే భార్యవు. ఈ ఇల్లు నీది, మేమంతా నీ వాళ్ళం. అదేమిటి మమ్మీ, బాబాయ్ చేసుకునేది శాంతి పిన్ని కదా, ఈ ఆంటీ అంటావే? తప్పమ్మా, ఈ ఆంటీయే బాబాయిని చేసుకునేది. నాకు చేతైంది ఒక్కటే, తప్పు చేసిన వాడిని పోలీసులకు పట్టివ్వడం. నాకు చేతనైంది ఒకటేరా, సాక్ష్యం చెప్పేవాడిని సాగు కొట్టడం. నిన్ను సాక్ష్యం చెప్తావు.